అన్నా సినిమా మామూలుగా లేదన్నా, అదిరిపోయిందన్నా. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏమి యాక్టింగ్ అన్న, శ్వాస అన్న యాక్టింగ్ అయితే అదిరిపోయింది. అల్టిమేటెడ్. చాలా అంటే చాలా బాగుందన్న. సూపర్ సినిమా నిజంగా. ఒకటే చెప్తున్నా, ప్రీమియర్ షో చూసినాక చెప్తున్నా భయ్యా, సినిమా అంటే ఇలా ఉండాలి నిజంగా. శ్వాస చాలా అంటే చాలా బాగుంటుంది. అదిరిపోయింది సినిమా అయితే. ఇంకో లెవెల్లో ఉంది. ఆ మ్యూజిక్ ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ఎవరికి బంపర్ హిట్ అన్న. నేను చెప్పాల్సిన అవసరం లేదు, బంపర్ హిట్ సినిమా. చాలా బాగుంది. సుహాసన యాక్టింగ్ తో పాటు ఇందులో తన క్యాస్ట్ గురించి చూపించాను. ఒక క్యాస్ట్ గురించి అంటే మంగళోడిగా నీకు నేను చెప్తున్నానా, మంగళోడిగా చాలా గౌరవపడుతున్నా. ఎందుకంటే అలా ఉంది సినిమా. చాలా బాగుంది. ఒక క్యాస్ట్ గురించి ఇంత భయ్యా ఇప్పుడే చూశాను. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎరగదీస్తాడు భయ్యా. మామూలు సినిమా కాదు, కల్ట్ మాస్ బ్లాక్ బాస్టర్ సినిమా ఏదంటే ఇదే. సుహాస్ నిజంగా కొత్తలో చూడండి. నిజం చెప్పాలంటే ఎంతమంది అసలు ఈ క్యారెక్టర్కి సుహాస్ తీసుకోవడం డైరెక్టర్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఒక ఫెంటాస్టిక్ మంచి సినిమాని తీసుకొచ్చో. ఎంతో మంది కెరీర్ మార్చావు ఈ సినిమా వల్ల. సో ప్రతి ఒక్కరు రండి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూడండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ భయ్యా. కొన్ని సీన్లు ఉంటాయి భయ్యా, విజువల్స్ బంచిక్ ఫెంటాస్టిక్ భయ్యా. అందరికీ నచ్చుతాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఒక్కరు రండి, సినిమాని అయితే చూడండి. మైండ్ బ్లోయింగ్ సినిమా. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజం బాగుంది. అన్ని విధాలుగా అన్ని మనకి ఇచ్చారు భయ్యా. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. డైరెక్టర్ దుష్యంత్ అన్న, నువ్వు దేవుడు అన్న. ఒక రాజమౌళి, ఒక త్రివిక్ర, ఒక పూరి జగన్నాథ్, ఇప్పుడు అన్న దుష్యంత్. ఈ పేరు నిజంగా గుర్తుపెట్టుకోండి. చాలా ఏళ్ళు యాద ఉంటుంది. శరణ్య గారు సిస్టర్ క్యారెక్టర్ చేశారు, ఎలా ఉందన్న? అన్న మనం ఆల్రెడీ మనం ఫిరా సినిమాలో చూసాం. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఆమె రోజుకి ఆమె యాక్టింగ్తో పాటు ఆమె పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. సో సినిమాకి రండి, ప్రతి ఒక్కరు చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ చూపించారంటే మళ్ళీ డైరెక్టర్ గారి వల్లే. నిజంగా డైరెక్టర్ గారికి యాడ్స్ ఆఫ్ అంతే. లాస్ట్ అంతా సినిమా అంతా ఒక లెవెల్ అయితే, లాస్ట్ ఒక 5 minutesలో మాత్రం ఏడిపించడం కాదు కదా, ఒక్కొక్కరికి బుక్ బంప్స్ ఒక రేంజ్ అయితే ఉంటుంది. మెయిన్ అయితే ఇందులో ఎమోషన్ అయితే బాగుంది. లవ్ స్టోరీ అయితే ఒక చిన్న లిటిల్ లవ్ స్టోరీ అయితే అదిరిపోయింది. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లవ్ స్టోరీ అవ్వచ్చు, దానికి పొలానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే అవుతాయి కదా క్యాస్ట్కి. కానీ ఒక సెల్యూన్ షాప్లో సంబంధించిన వాళ్ళు కూడా ఇంతలా ఎఫెక్ట్ చేస్తే ఉంటుందా, మనకైతే మంచి మెసేజ్ అయితే ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంబాజీపేట బ్యాండ్ మామూలుగా అయితే ఇరగొచ్చి పాడేసి ఇప్పుడే అంబాజీపేట అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా. అసలు ఈ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు ఒక ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆమె తోలిపోతే అంటే ఎలా కష్టపడి అంటే ఆమె ఎలా కాపాడుకోవాలో సినిమాలో మాత్రం కట్టు మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇంకొకటి హీరోకి హ్యాట్స్ ఆఫ్ చెప్పగలరు. ఒక చిరంజీవి, ఒక ఎన్టీఆర్, సుహాసన్ యాక్టింగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పగలరు. ఏం యాక్టింగ్ అన్న అసలు చంపేసిండన్న. ఆ రియల్ యాక్టింగ్ అసలు కన్నా నీళ్ళు వచ్చేస్తాయన్న. ఒక అమ్మాయిని త్యాగం చేసి మరి ఒక ఊరిని కాపాడుకునే ఆ సీన్స్ కానీ, ఆ సన్నివేశాలు నాకైతే అసలు ఈ సినిమా మాత్రం సూపర్. నా లైఫ్లో ఇలాంటి స్టోరీ ఏడాల్సి ఉంటుంది. హీరోయిన్ యాక్టింగ్ ఏం యాక్టింగ్ చేసిందన్న. ఫస్ట్ మూవీ అయినా కూడా ఆ యాక్టింగ్ ఎలా చేయాలి అసలు నీట్గా అసలు నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పాత హీరోయిన్ ఏంటో యాక్టింగ్ ఒకటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి స్టోరీ మీరు తీసుకొని చేయడం మాకు చాలా బాగా సినిమా. ఎలా ఉంది సుహాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది మూవీ అంతా. మీకు ఎలా అనిపించింది? నాకు బాగా నచ్చింది. నాకు అక్క క్యారెక్టర్ బాగా నచ్చింది. బాగుందండి. క్యారెక్టర్స్ అన్నీ బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? అందరి యాక్టింగ్ బాగుంది. హీరో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ కాబట్టి విలన్ క్యారెక్టర్ చేసిన వెంకట్ షీ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ ఫ్యూచర్. బాగా చేశాడు. మ్యామ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరో కూడా చాలా బాగా చేశారు. మ్యామ్ సినిమా ఎలా ఉంది? భయ్యా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే అంబాజీపేట నుంచి అమెరికా వరకు బ్యాండ్ మోతాయ. బ్లాక్ బాస్టర్ కి 100 times బ్లాక్ బాస్టర్. చాలా బాగుంది మూవీ. కొత్త కాన్సెప్ట్ అసలు ప్రతి ఒక్క అంటే చంపడం కూడా ఎంతో కొత్త వెరైటీగా ఆలోచించారు. నాకు చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత మనసుకు నచ్చిన మూవీ వచ్చింది. విలేజ్ స్టైల్ అండ్ మంచి కూల్ లవ్ స్టోరీ చాలా బాగుంది. అసలు అందరూ వచ్చి ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. నా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే లోపల సినిమా థియేటరే కాదు, ఏరియా మొత్తం బ్యాండ్ మోగిపోతుంది. సినిమా మాత్రం
నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అంటే అప్పుడెప్పుడు బేబీ చూసినాను అంటే కల్టు బొమ్మ, దాని తర్వాత మరొక కల్టు బొమ్మ అని చెప్పుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీ అని అసలు అంటే ఇప్పుడు మెయిన్ స్టోరీ వచ్చేసి మంచిగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో క్యూట్ లవ్ స్టోరీ లాగా బ్లాక్ అండ్ వైట్ నుంచి చాలా బాగా చూపించారన్న. అంటే కొంచెం లో క్యాస్ట్ హై క్యాస్ట్ వాళ్ళ గురించి కూడా చాలా అంటే చాలా బాగా చూపించారన్న. హీరోయిన్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు మాత్రం అలాంటి కుర్రోళ్ళు అరుపులు అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలి మన సుహాస్ గారు అన్న. మొన్న పద్మభూషణ్ తోటి